నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పూర్మావిల్ల మండలంలో ఉగ్రదాడిలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమరులైన వారి కోసం బీజేపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. పూర్మావిల్ల టౌన్ అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన బీజేపీ నాయకులు కలిసి ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గమైన ఘటన జరగకుండా పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రదాడులను అణచివేయాలని డిమాండ్ చేశారు. 3 రోజుల పాటు కొవ్వొత్తుల నిరసన ర్యాలీని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోటపాటి వెంకటేష్, మొలతాటి నందకిషోర్, మండల నాయకులు నగరి రమణయ్య, రామాయణపు మోహన్, తమ్మిశెట్టి రమణయ్య, లల్లు వెంకట సుబ్బయ్య, పాత కడప సిద్ధయ్య, బీజేపీ నాయకులు రమణాచారి, నాగేంద్ర, పండరి శ్రీనివాసరెడ్డి, జయరాం, కొమ్మినేని రవీంద్ర, మోహన్ రెడ్డి, చెన్నయ్య, గాజుల వెంకట సుబ్బయ్య, బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆదాయాన్నిచ్చే టూరిజం ప్రాంతాన్ని ఈరోజు రక్తపు డేర్లతో పారించిన మరి ఈ తీవ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదులు అమాయకపు పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఇలాంటి దుశ్చర్యను మరి యావత్ భారతదేశం ప్రజలు, భారత హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఈరోజు ఇంత దుశ్చర్యకు పాల్పడము మరి ఇలాంటి హిందూ దేశంలో ఉంటూ హిందువులను మాత్రమే వేరి హిందూ అయితేనే చంపుతూ వెళుతున్న ఈ అనాగరిక చర్యకు అంతం ఇప్పుడే కావాలి. మరి ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యను భారత ప్రజలే కాదు యావత్ ప్రపంచం, ప్రతి ఒక్క దేశం కూడా ఖండించింది. ఇక ఈ ఉగ్రమూకలకు కాలం చెల్లినట్లే ఇప్పటి నుంచి ఇంకా చాలా అనాగరిక చర్యలన్నీ కట్టుదిట్టం చేసేదానికోసం దేశ పెద్దలైనటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, చాలా అజిత్ దోవల్ గారు చాలా సీరియస్గా దీన్ని తీసుకొని ఉన్నారు. ఇలా అమాయక ప్రజలను పట్టబెట్టుకున్న ఉగ్రముఖ దాడులను వెంటాడి వాళ్ళని శిక్షించి ప్రభుత్వం ముందు నుంచి వారికి తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ఇప్పుడుంది. మరి ఇలాంటి పరిస్థితులకు ఎవరైనా సరే భారతదేశంలో హిందూ కాదు, ముస్లిం కాదు, క్రైస్తవులు కాదు, ఎవ్వరు ఒప్పుకోరు ఇలాంటి అనాగరిక చర్యలను. అందరూ కూడా చాలా బాధపడుతూ దేశానికి మద్దతు పలుకుతున్న భారతీయులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఒక భార్యాభర్త మరి ఈ పహల్గాం వెళ్తే భార్యను అక్కడే వదిలి నీ భర్తను చంపినట్టు మోడీ గారికి చెప్పుకో అని చెప్పి సవాలేసిన ఉగ్రవాదులను ఏం చేయాలి మనమందరం? ఏం చేయాలి మనమందరం? వెంటనే వారికి తగిన శిక్ష పడితేనే భారతదేశం అంటే ఏందో, భారతీయులు ఏందో తెలియాలి. ప్రతి దేశానికి కూడా ఉగ్రవాదం ప్రేరేపిస్తున్న ప్రతి దేశం కూడా భారతీయులు ఇంత సంఘటితంగా ఉండి ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భారత్ మాతాకి జై, బలో భారత్ మాతాకి. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్. ఓకే, అందరికీ నమస్తే. నిన్నైతే జమ్మూ కాశ్మీర్లో పహల్గాం పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి అమాయకమైనటువంటి పర్యాటకులు 28 మందిని హతమార్చడం జరిగింది ఉగ్రవాదులు. ఈ ఘటనతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలికపడింది. ఏం జరుగుతుందని ఎంతో అందమైన జమ్మూ కాశ్మీరు వీక్షించడానికి వేసవికాలం, చలికాలంలో టూరిస్టులు, కొత్తగా పెళ్లి జంటలు వెళ్ళడం జరుగుతుంది. అలాంటి వారిపై ఇలాంటి ఘటన చేసి అక్కడికి సందర్శించడం వచ్చిన వాళ్ళని చంపడము చాలా దురదృష్టకరం, చాలా బాధ వేస్తుంది. అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళని సామాన్యతను ఏడవడానికి కూడా కన్నీళ్ళు రావట్లేదు. ఇంతటి ఘోరమైన చర్యలు ఎప్పుడు చూడలేదు. గతంలో జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ఇది అన్నిటికంటే భిన్నంగా చేసిండ్రు. చాలా క్రూరంగా చేసి చంపడం జరిగింది. కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి దుండగులు ఎవరైనా సరే, ఉగ్రవాదులని వారిని ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఈ ఘటనను గురించి చాలా దిగ్భ్రాంతి చెంది 3 రోజులు సంతాప దినాలు తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు, రేపు, మొన్నాడు ఈ 3 రోజులు వచ్చేసి సంతాప దినాలుగా ఒక్కొక్క రోజు
చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూర్చే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అందరికీ ఉద్దేశం అంటే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కొవ్వొత్తి ర్యాలీ అనేది నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లోని ఒక పల్గామ్ అనే జిల్లాలో మన టూరిస్టులు అక్కడ పర్యటన జరిగింది. అక్కడ మన ఉగ్రవాదులు వచ్చేసి అక్కడ టూరిస్టులని చాలా ఘోరంగా చాలా దారుణంగా అదే ఆర్మీ డ్రెస్లో వచ్చి మరి చంపడం చాలా బాధాకరం. దీన్ని బద్వేల్ నియోజకవర్గం పూర్వమావిల జనసేన పార్టీ తరపు నుంచి చాలా తీవ్ర ఖండిస్తూ ఈ కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా 3 రోజుల వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్, జై భారత్.